ఈరోజు ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వకముందే పుష్ప 3 మూవీకి అయితే ఒక లీక్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు ప్రజెంట్ ఇప్పటి నుంచి పుష్ప 2 మూవీలోంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ క్లిప్స్ కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు పుష్ప 3కి లీక్ అయితే దొరికేస్తుంది. ఇప్పటికే మీరు చాలా వీడియోలు చూసుంటారు. చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియోలో పుష్ప 3కి ఇచ్చిన లీక్ ఏంటో నేను చెప్తాను చాలా డీటెయిల్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 గ్లిమ్స్లో వేర్ ఈస్ పుష్ప అంటూ ఒక ట్రేజర్ని అయితే రిలీజ్ చేశారు. పుష్ప బతికే ఉన్నాడు అని చెప్తారు కదా, అప్పుడు పులి సీన్ వస్తుంది కదా, దాంట్లో పుష్ప ఇలా గెడ్డం మీద తగ్గేదిలే అంటూ చూపిస్తున్నప్పుడు తన పిల్లలకి ఒకసారి రంగు చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రంగు ఏంటంటే గంగమ్మ తల్లి జాతరలో పుష్ప అయితే చనిపోతాడు. అక్కడ చనిపోయినట్టు ఒక ఫేక్ డెడ్ బాడీని క్రియేట్ చేస్తాడు. ఆ డెడ్ బాడీని ఎక్కడ కాలుస్తారంటే మనం ట్రైలర్లో చూపించినట్టు మనకి ఒక కట్టెల పైన వేసి కాలుస్తూ ఉంటారు కదా, అది పుష్ప డెడ్ బాడీ, ఫేక్ డెడ్ బాడీ. ఆ తర్వాత పుష్ప మళ్ళీ బతికే ఉన్నాడు అనేది పుష్ప 3లో చెప్తారు. అసలు పుష్ప ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయారు, మళ్ళీ పుష్ప ఎలా బతికొచ్చాడు అనేది పుష్ప 3లో చూడాలి. ఇదే పుష్ప 2లో ఉండే మనకి లాస్ట్లో రివీల్ చేసేది. ఈ స్టోరీ అంతా వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ నుంచి, ట్రైలర్ నుంచి తీసుకుని, వాళ్ళు రిలీజ్ చేసిన లీక్స్ నుంచి బేస్ చేసుకుని చెప్పిన స్టోరీ. అంతకుమించి ఇదే ఒరిజినల్గా ఉంటుందని చెప్పలేం. 99% ఇదే ఒరిజినల్గా ఉండొచ్చు. మేబీ ఇంకా స్టోరీ ఏమైనా యాడ్ చేస్తే మనం మూవీ రిలీజ్ అయ్యాక తెలుసుకోవాలి. ఇంకా పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందో అనేది ఇంక రిలీజ్ అయ్యాక దాని మీద రివ్యూ కూడా చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 15 minutes రన్ టైం అయితే ఉంటుంది. యానిమల్ తర్వాత ఇంత పెద్ద రన్ టైంతో రాబోతుంది ఒక పుష్ప 2 మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత రన్ టైం ఉన్న మూవీ ఎంగేజ్ చేస్తే చాలా బాగా కనెక్ట్ అవుతారు. రన్ టైం అయితే మర్చిపోతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.